అభిరుచి మీ అభిరుచి. హాయ్, వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. వివిధ ప్రాంతాల రుచుల్ని ప్రతిరోజు మీకు అందిస్తూ మిమ్మల్ని అలరిస్తున్న ఎంటీఆర్ మసాలా అభిరుచి ఈ రోజు కూడా టేస్టీ అండ్ హెల్దీ వెరైటీస్ తో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో ఈ రోజు ఎలాంటి టేస్టీ రెసిపీని కోరుకుంటూ ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. చూద్దామా ఎవరు ఈమెయిల్ చేశారు? ఓకే అండి. ఓకే, లక్ష్మి గారు ఈమెయిల్ చేశారు. మంచి టేస్టీ కాంబినేషన్ అడుగుతున్నారు. ఏంటండి అది? గోరుచిక్కుడు ఇంకా కొబ్బరి కాంబినేషన్ లో ఇగురు చేసి చూపించండి అంటూ. ఓకే అండి. సింపుల్ రెసిపీయే కదా? సింపుల్ రెసిపీ, చాలా మంది చేసుకుంటూ కూడా ఉంటారు. అవును, అంటే మంచి కాంబినేషన్, మంచి కమ్మగా వచ్చే డిష్ అండి. డిష్ ఇది మనకి సైడ్ డిష్ గా కూడా బానే ఉంటుంది, అన్నంలో కలుపుకున్నా బానే ఉంటుంది. రోటీస్ తో మనం రోటీతో కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకే ఓకే, మరి గోరుచిక్కుడు కొబ్బరి ఇగురు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోరుచిక్కుడు కొబ్బరి ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోరుచిక్కుడు పావు కిలో, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా? ఓకే, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. గోరుచిక్కుడు కొబ్బరి ఇగురు. సో ఇక్కడ ముందుగా నేను గోరుచిక్కుడులో ఇలా అంగుళం మందంగా కట్ చేసుకుని, అంటే అంగుళం సైజ్ లో కట్ చేసి ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టాను. ఓకే ఓకే. సో కొంతమంది కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకుంటారు, కానీ ఇలా కట్ చేసుకుంటే మనకు ఆ గోరుచిక్కుడు ఫ్లేవర్ అది బాగా తెలుస్తూ బాగుంటుంది కదా? అవునండి. సో అంటే మామూలుగా గోరుచిక్కుడు ఉడకడానికి కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది కదా, సో ఇలా ఉడికించడం వల్ల మనకు టైం అనేది కూడా తక్కువ పడుతుంది. సో మనం కర్రీస్ చేసుకున్నా, ఇలా ఇగురు లేదా ఫ్రై చేసుకున్నా కూడా ముందు ఉడికించుకుంటే మనకి ఫాస్ట్ గా అయిపోతుంది కదా? అవునండి. అండ్ గోరుచిక్కుడికి మంచి టేస్ట్, అదొక ఫ్లేవర్ బాగుంటుంది కదా రాజు గారు? కమ్మగా బాగుంటుంది. అవును. ఓకే, ఎండుమిరపకాయలు, ఓకే, పోపు దినుసులు, సో ఇవి కూడా కొంచెం దూరంగా వేస్తే మనకు బాగుంటుందండి. అంటే దేనికైనా మనం ఇలా పోపు వేసుకున్నప్పుడు ఎండుమిరపకాయలు కొంచెం బాగా వేగితే బాగా పడుతుంది. అలాగే దీంట్లో వెల్లుల్లి రెబ్బలు ఇలా చిదిమేసి వేసుకోవాలి. గోరుచిక్కుడు వెల్లుల్లి కూడా మంచి కాంబినేషన్. ఎస్ అండి. పచ్చిమిరపకాయలు, సో ఇక్కడ కారం కొరకు పచ్చిమిరపకాయలు, ఓన్లీ పచ్చిమిర్చి. అవును. అలాగే కరివేపాకు. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్నాం కదండి, సో గోరుచిక్కుడు. ఓకే, సో ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్న గోరుచిక్కుడు. అలాగే కొద్దిగా పసుపు, ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు కూడా వేసాం కదా, సో కొద్దిగా ఉప్పు ఆల్రెడీ వేసారు కాబట్టి ఇంకొంచెం చూసుకొని వేసుకోవాలండి. సో అంటే కొంచెం వేగితే ఆ పోపు దినుసుల తాలూకు ఫ్లేవర్స్ కూడా ఆ ముక్కలకు పట్టేస్తాయి. అవును, కొంచెం ఆ కారం అదంతా కూడా బాగా పట్టేస్తుంది కదా? అవునండి. ఓకే, మేమైతే చిట్కా చూస్తాం రాజు గారు. ఓకే అండి. ఓకే అండి, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం మొదటి చిట్కా: పెరుగులో తేనె ఇంకా శనగపిండి కలిపి ఈ మిశ్రమాన్ని ఒంటికి పట్టించి 15 నిమిషాల తర్వాత స్నానం చేసేస్తే చర్మం క్లీన్ అయ్యి ఫ్రెష్గా ఉంటుంది. చిట్కా చూసారు కదా? ఓకేనా రాజు గారు? ఓకేనండి. నెక్స్ట్, సో ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము. యాక్చువల్గా కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకి ఇలాంటి సింపుల్ రెసిపీస్ తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా? అవునండి, వాళ్ళకి పెద్ద కష్టం అనిపించదు వంట అనేది. సో చూసేవాళ్ళకి అనిపించవచ్చు అంటే ఇది చాలా సింపుల్ కదా అని చెప్పి, కానీ నేర్చుకునే వాళ్ళకి ఇది కూడా తెలియదు కదా. సో అలాంటి వాళ్ళకి మంచి రెసిపీ ఇది. కొద్దిగా జీలకర్ర పొడి అండి. ఓకే, ఈ కాంబినేషన్ కూడా బాగుంటుంది. అవును. అలాగే కొద్దిగా కొత్తిమీర. ఓకే ఓకే, సో రెడీ అయిపోయిందండి. సో దీన్ని బౌల్లోకి తీసేసుకుని పైనుండి కొద్దిగా కొత్తిమీర. ఓకే ఓకే,
గోరుచిక్కుడు కొబ్బరి ఇగురు రెడీ. ఓకే, మరి వేడివేడిగా గోరుచిక్కుడు కొబ్బరి ఇగురు రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు ఈ ఇగురు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోరుచిక్కుడు కొబ్బరి ఇగురు తయారు చేసే విధానం: గోరుచిక్కుడు ముక్కల్లో ఉప్పు, పసుపు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన గోరుచిక్కుడు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోరుచిక్కుడు కొబ్బరి ఇగురు రెడీ. గోరుచిక్కుడు కొబ్బరి ఇగురు తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే అండి. మనం ఇందా నుంచి అనుకుంటూనే ఉన్నాం చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది అని. అవునండి, చాలా బాగుంది రాజు గారు. అంటే ఈ గోరుచిక్కుడు కొబ్బరి కాంబినేషన్ ఏంటంటే మనం చాలా సింపుల్ గా మంచి డిష్ చేసుకోవచ్చు కదా, ఎందుకంటే వంట వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళైనా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అనేది బాగా వచ్చేస్తుంది. అవును. సో గోరుచిక్కుడు కూడా బాగా ఉడికింది చక్కగా మెత్తగా, అండ్ ఆల్రెడీ ఉప్పు పసుపు వేయటం వలన దానికి కూడా మంచి ఫ్లేవర్ అనేది వచ్చింది. అవునండి, వెరీ టేస్టీ. సో చూసారు కదండి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, ట్రై చేయండి. మరి ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. స్కిన్ ట్యాన్ అయినట్లయితే ముల్లంగి రసం, కీరా దోసకాయ రసం, అలాగే రోజ్ వాటర్, ఈ మూడింటిని కలిపి చర్మానికి పట్టించి కొద్దిసేపటి తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే స్కిన్ ట్యాన్ తగ్గిపోతుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో గోరుచిక్కుడు కొబ్బరి ఇగురు తయారీ విధానం చూసారు కదండి. మరి మీరు కూడా ఏదైనా టేస్టీ కాంబినేషన్ నేర్చుకోవాలనుకుంటే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం మంచి ఆరోగ్యం. మరి ఈ రోజు గుడ్ ఫుడ్ లో మనం టేస్టీ అండ్ హెల్దీ శాండ్విచ్ చూడబోతున్నామండి. అదేంటంటే పన్నీర్ శాండ్విచ్. మరి శాండ్విచ్ తయారీ విధానం రాజు గారు చూపిస్తారు. ఓకే, సో గుడ్ ఫుడ్ లో పన్నీర్ శాండ్విచ్. అవునండి. సో మనకు మామూలుగా శాండ్విచెస్ రకరకాలుగా ఫిల్లింగ్ చేసుకోవచ్చు కదా. సో ఈ పన్నీర్ కాంబినేషన్ లో శాండ్విచ్ అంటే ఓన్లీ పన్నీర్ ఒకటే వాడతారా, ఇంకా దానికి ఏమైనా బేస్? కొంచెం బేస్ కూడా ఇస్తున్నాను. ఓకే, సో కొంచెం ఒక లైట్ ఫ్లేవర్ కూడా దానికి యాడ్ చేస్తున్నాను. ఓకే, అదే ఎందుకంటే ఉట్టి పన్నీర్ అంటే మనకి చప్పగా ఉంటుంది కదా. ఓకే ఓకే, మరి పన్నీర్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ శాండ్విచ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము 1 కప్పు, బ్రౌన్ బ్రెడ్ స్లైస్లు 4, ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన క్యాప్సికం కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో ముందుగా మనం బ్రెడ్ స్లైస్ పెట్టి మనం వెన్న రాసి 2 వైపులా కాల్చుకొని పెట్టుకోవాలండి. ఓకే, ఓకే అండి. ఓకే, బ్రౌన్ బ్రెడ్ మనకి టేస్ట్లెస్ గా ఉంటుంది కాబట్టి ఇలా వెన్న రాసి కాల్చుకుంటే బాగుంటుందేమో కదా. అవునండి. ఓకే, సో ఇది కొద్దిగా కాలాలి కాబట్టి మేము ఒక చిట్కా చూస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మరో మంచి చిట్కా. పట్టు చీరలపై మరకలు అంటినట్లయితే వాటిని పెట్రోల్తో క్లీన్ చేస్తే మరకలు ఈజీగా వదిలిపోతాయి. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఇంకొంచెం కాలాలండి. సో ఇలా లైట్ బ్రౌనిష్ కలర్ వస్తే మనకు బాగుంటుంది, కొంచెం క్రంచీగా. ఓకే ఓకే, సో మీరు అటువైపు కాల్స్తూ ఉండండి, నేను మిగతా ప్రాసెస్ ఫిల్లింగ్కి ఇక్కడ రెడీ చేస్తాను. ఓకే, సో ఫిల్లింగ్ కూడా మనం కొంచెం కుక్ చేసుకోవాలా? అవునండి. ఓకే, అంటే చెప్పుకున్నాం కదా పన్నీర్ కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం దీనికి ఏదైనా ఫ్లేవర్స్ యాడ్ చేస్తే బాగుంటుంది. సో దీంట్లో సన్నగా తరిగిన అల్లం, ఓకే, అలాగే తరిగిన వెల్లుల్లి, అలాగే క్యాప్సికమ్ ముక్కలండి. ఓకే, సో అంటే మనకి కొన్ని శాండ్విచెస్ లో ఫిల్లింగ్ ఇలా కుక్ చేసి కూడా చేస్తూ ఉంటారు కదా, సో ఇది ఆ కైండ్ ఆఫ్ శాండ్విచ్ అన్నమాట. అవునండి. కొన్నిట్లో ఎందుకంటే పచ్చి ముక్కలు లేదా సంథింగ్ అలా పెట్టుకుంటూ ఉంటారు, కొన్నిట్లో మనకి ఇలా కుక్ చేసింది వస్తూ ఉంటుంది కదా. ఎస్. సో ఇలా మనం పెనం పైన ఫ్రై చేసుకున్నా అంటే కాల్చుకున్నా మనం చేసుకోవచ్చు, లేదా
ఫిల్లింగ్ చేసిన తర్వాత గ్రిల్ చేసుకున్నా అలా అయినా సర్వ్ అలానే చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఆ గ్రిల్ మెషిన్ ఉంటే అలా అలా చేసుకోవచ్చు, చేసుకోవచ్చు. లేని వాళ్ళు ఇలా వేయించేసుకొని కట్ చేసేసుకోవచ్చు. కట్ చేసుకోవచ్చు. ఓకే, సో కొద్దిగా వేగితే సరిపోతుంది. ఓకే. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి సో ఓన్లీ అల్లము వెల్లుల్లి క్యాప్సికమ్ వేగాలి అంతేనా? అంతేనే. ఓకే. సో ఉడికించిన బంగాళదుంప మెత్తగా మెది పెట్టుకోవాలి. ఓకే. సో ఇది బేస్ లా పనిచేస్తుంది మనకు. ఓకే ఓకే. ఓకే ఓకే. సో దీంట్లో పన్నీర్ తురుమండి, అలాగే కొద్దిగా మిరియాల పొడి, ఓకే. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే. సో కొత్తిమీర వాళ్ళ చాయిస్. సో ఇదంతా కూడా బాగా కలిపేసుకుని ఓకే. అంటే మనం ఎంచుకున్న కాంబినేషన్ బట్టి మనం మిగతా ఇంగ్రీడియంట్స్ పైనవి మన చాయిస్గా వేసుకోవచ్చు అనుకుంటా. అవునండి. అంటే నిమ్మరసం కానీ లేకపోతే ఇలాంటి చాట్ మసాలా అంటే ఏదైనా కాంబినేషన్ Choice సెట్ అవుతుంది అనుకుంటే. బ్రెడ్ స్లైస్ ఇస్తారా? చాపింగ్ బోర్డ్. సో దీన్ని మనం బ్రెడ్ స్లైస్ పైన పెట్టేసి స్ప్రెడ్ చేసుకొని ఈవెన్గా. ఓకే. అండ్ పొటాటో కూడా ఉంది కాబట్టి మనకి బైండింగ్కి కూడా బాగుంటుంది. బాగుంటుంది. ఓకే ఓకే. సో దీనిపై నుంచి ఇంకోటి పెట్టేసి క్లోజ్ చేసేస్తాం. సో ఇలా మనకి ఎన్ని కావాల్సింది మనం రెడీ చేసేసుకోవచ్చు. ఓకే. సో అంచులు కట్ చేసుకుని, సో ఇది మనం డైరెక్ట్గా తీసేసుకోవచ్చు అండి. సో లేదంటే కొద్దిమందికి అంచులతో తిన్న కొంచెం ఇష్టం లేని వాళ్ళు కట్ కట్ చేసేసుకొని అలా సర్వ్ చేసుకోవచ్చు. సో ఇష్టం ఉన్న వాళ్ళు అంచులతో సర్వ్ చేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు అంచులు కట్ చేసేసి సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకే ఓకే. కాకపోతే మామూలు శాండ్విచ్ మనం ఎలా ఉన్నా తింటాం, అంటే కొంచెం చల్లగా ఉన్నా కూడా. సో ఇదైతే కొద్దిగా వేడిగా తింటే బాగుంటుందేమో కదా. వేడిగా ఉంటే బాగుంటుందండి. సో టమాటో సాస్తో దాంతో అవును. అలా పెట్టేసుకొని తినేసేయచ్చు. యా. ఓకే ఓకే, శాండ్విచ్ రెడీ. కార్వింగ్ ఏంటి రాజు గారు, కందతోనా? ఫిష్ చేస్తున్నాను. ఓ, ఇది 2 డైమెన్షన్లో తీసుకుంటున్నాను. ఓకే. జస్ట్ దీని మీద అంటే మనం డ్రా చేసుకున్నట్టు చేసుకోవాలి. ఓకే ఓకే. సో అంతా దాంట్లోనే డ్రా చేసేసుకోవటం. అవునండి. ఓకే. సో తర్వాత ఇది కూడా టైల్ దగ్గర ఇది కూడా తీసేసేయాలి. సో ఇలా వెళ్ళిపోతుంది. ఓకే. సో ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా. నోరు కట్ చేసుకోవాలి. అవును. సో ఇది మనకి నైఫ్ మొత్తం కింద దాకా కట్ అయిపోవాలి, అవునండి. పీసెస్ బయటికి ఇలా వచ్చేసేలాగా. ఓకే ఓకే. సో ఇక్కడ ఫిన్స్కి బాడీకి కొంచెం డిఫరెన్స్ తెలియాలి కదా. సో ఇది కొంచెం డౌన్ చేసి కట్ చేస్తున్నాను స్లాంట్గా. అప్పుడు బాడీ కొంచెం ఎలివేట్ అవుతుంది. ఓకే ఓకే. సో ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే. ఓకే. ఓకే. సో ఇప్పుడు గ్రూవర్తో ఇలా డీటెయిల్స్. ఓకే. సో ఇలాంటి వాటికి మనం కావాలంటే కలర్ కూడా చేసుకోవచ్చు, చాయిస్ ఉంది. ఎందుకంటే కొంచెం ఒక పేర్ లాగా అలా చేసుకోవచ్చు కదా. అవునండి. సో అలాగే టేల్ కూడా లైన్స్. ఓకే అండి.
సో హెడ్ చూపిస్తున్నాం. ఓకే. సో ఇలా స్లాంట్, ఓకే. ఇక్కడ కూడా స్లాంట్ వేసేస్తున్నాం. ఓకే. సో ఇక్కడ ఐ పెట్టే చోటు కొంచెం ఇలా రౌండ్గా షేప్ చేసుకుని దీని సైడ్లో ఉన్నది కొంచెం తీసేస్తున్నాను. ఓకే. కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి కదా ఇది. అవునండి. ఓకే. ఓకే. సో మధ్యలో లవంగం పెడుతున్నానండి. ఓకే. వావ్, చాలా బాగుంది రాజు గారు. ఓకే. ఓకే, చూసారు కదండి, చక్కటి కార్వింగ్ తో మనకి శాండ్విచ్ కూడా రెడీ. మరి టేస్ట్ చూసే ముందు పన్నీర్ శాండ్విచ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ శాండ్విచ్ తయారు చేసే విధానం: ముందుగా బ్రెడ్ స్లైస్ లకు వెన్న రాసి పెనంపై ఉంచి రెండు వైపులా కాల్చుకోవాలి. ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన క్యాప్సికం వేసి వేయించాలి. తర్వాత స్టవ్ ఆపి ఉడికించిన బంగాళదుంపను మెదిపి దీనిలో వేసి పన్నీర్ తురుము, మిరియాల పొడి, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రెండేసి బ్రెడ్ స్లైస్ల మధ్యలో ఉంచి అంచులు కట్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ శాండ్విచ్ రెడీ. పన్నీర్ శాండ్విచ్ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే అండి. చాలా టేస్టీగా ఉంది. ఆ లోపల మనకి ఆ స్టఫ్ అంతా కూడా చాలా సాఫ్ట్గా. అవునండి. మనకు మామూలుగా పన్నీర్లో కొంచెం ఈ కీరా ముక్కలు ఇలాంటివి యాడ్ చేసుకుంటే కొద్దిగా క్రంచీగా అలా తగులుతూ ఉంటాయి కదా, కానీ ఇది సాఫ్ట్గా ఉంది బేస్ అంతా కూడా. అండ్ ఈ ఫ్రై చేయడం మూలన దీని బ్రౌన్ బ్రెడ్కి కూడా మంచి టేస్ట్ వచ్చింది కదా. సో ఒకవేళ బ్రౌన్ బ్రెడ్ మనకి అవైలబుల్గా లేకపోతే దాన్ని కూడా ఇలా వేయించేసుకొని పెట్టేసుకోవచ్చేమో కదా. ఓకే, మరి చూసారు కదా శాండ్విచ్ తయారీ విధానం, ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. బీట్రూట్ ఆరోగ్యానికి కాదు, అందానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు బీట్రూట్ జ్యూస్ తీసుకున్నట్లయితే స్కిన్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. మరి మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి, వాళ్ళు చేసే ఊరించే వంటలేంటో చూద్దామా. ఓకే, మరి ఈ రోజు కూడా మనకి పోటీ పడి ఊరించే వంటలు చేయడానికి ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండి. మరి చూద్దాం ఈ రోజు ఎవరు విన్ అవుతారో, ఎలాంటి వంటలు చేస్తారో. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు మాధవి. మాధవి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? సనత్ నగర్ అండి. సనత్ నగర్. హాయ్. హాయ్. మీ పేరు? లావణ్య. లావణ్య గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? రామంతపూర్ నుంచి. రామంతపూర్. ఇద్దరు పరిచయం ఉందా? అవునండి, ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? ఓకే. ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? మీరు సనత్ నగర్, మీరు రామంతపూర్ కదా. అంటే మా మమ్మీ వాళ్ళ ఇల్లు అక్కడ రామంతపూర్. అలా ఫ్రెండ్స్ అయ్యారా? ఓకే, అవి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సరే, ఫస్ట్ ఎవరు వంట చేస్తారు ఈ రోజు? లావణ్య. లావణ్య, మీరు చేస్తారా ఫస్ట్? చేస్తాను. ఏం చేస్తారు వంట? పూల్ మక్నీతో గ్రేవీ కర్రీ చేస్తాను. ఓకే, పూల్ మక్ని గ్రేవీ కర్రీయా? ఓకే, మరి పూల్ మక్ని గ్రేవీ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పూల్ మక్ని గ్రేవీ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పూల్ మక్ని 1 కప్పు, టమాటో ప్యూరీ 1 కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా, పచ్చిమిర్చి పేస్ట్ 2 టీ స్పూన్లు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, గసగసాలు 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, నూనె 3 టేబుల్ స్పూన్లు. పూల్ మక్ని గ్రేవీ కర్రీ కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే, స్టార్ట్ చేద్దాం. లావణ్య, చేసేద్దాం. ఫస్ట్గా ఆయిల్ వేసుకుంటాను తగినంత. గరం మసాలా దినుసులు వేసుకోవాలి. మసాలా దినుసులు. ఓకే. ఓకే, పూల్ మక్ని కొంచెం ఇలా కొద్దిగా స్పైసీగా అలా చేసుకుంటే బాగుంటుంది కదా. బాగుంటుందండి. సో ఈ మసాలా ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది అనుకుంటా. బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలండి. బిర్యానీ ఆకు కూడానా? ఓకే. నెక్స్ట్ ఏంటి?
ఉల్లిపాయ ముక్కలు వేసేదామండి. ఓకే. సో సన్నగా కట్ చేసేసుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఇలాంటి వాటిలో మనం ఉల్లిపాయ గ్రేవీలో వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది కదా, బాగుంటుంది. ఎందుకంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది. అవును. ఓకే, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఈ కర్రీ బిర్యానీ అలాంటి వాటిలో బాగుంటుంది. చాలా బాగుంటుందండి. కొంచెం పసుపు. పసుపు. వెజిటబుల్ బిర్యానీ ఇలాంటి వాటిల్లో బాగుంటుంది కదా, అవునండి. పులావ్ లాంటి వాటిల్లోకి. ఓకేనా? కొంచెం కొత్తిమీర వేస్తాము. వేయండి. కొంచెం పుదీనా. ఓకే. ఈ పుదీనా కొత్తిమీర ఇప్పుడు ముందు యాడ్ చేసుకోవటం వల్ల కూడా మనకి మంచి స్మెల్ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. బాగుంటుంది. ఇద్దరు డిఫరెంట్ ప్లేసెస్ కదా, ఒకళ్ళ వంట ఒకళ్ళు ఎప్పుడైనా టేస్ట్ చూసారా? అప్పుడు ఎప్పుడైనా? ఓకే. ఎందుకంటే పక్క పక్కన ఉంటే పోనీ రెగ్యులర్ గా ఛాన్స్ ఉంటుంది కొంచెం. మీ ఇద్దరు దూరంగా ఉన్న ఫ్రెండ్స్ కదా. ఓకే, నెక్స్ట్ ఏంటి? పచ్చిమిర్చి పేస్ట్. ఓకే. ఇందులో ఉప్పు ఏమన్నా వేసి గ్రైండ్ లేదండి, చేస్తారా? వేయలేదు. పచ్చిమిరపకాయలే ఓన్లీ. అంతా పడుతుందా? కొంచెం స్పైసీగా ఉండాలి కదండి. కొంచెం స్పైసీగా ఉండాలా? మీరు బాగా ఎక్కువ స్పైసీగా తింటారా ఏంటి ఇంట్లో? అవునా? ఓకే. అంటే యాక్చువల్ గా కారం ఒంటికి కూడా అది మంచిది కాదు, డాక్టర్లు కూడా చెప్తున్నారు ఈ మధ్య. సో మీ ఇంట్లో సరే మీ ఇష్టం. ఇప్పుడు కాంపిటీషన్ కాబట్టి కొంచెం చూసి సరిపడా వేయండి అన్ని. ఎందుకంటే ఎక్కువ కారం అయినా ఉప్పు ఎక్కువైనా కూడా ఇంకా అంతే, ఫస్ట్ ప్రైజ్ అలా వెళ్ళిపోద్ది. ఓకేనా? ఇదేం పేస్ట్? గసాలు కొబ్బరి జీడిపప్పు వేసిన పేస్ట్ అండి ఇది. ఓకే. సో ఎండు కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు విడివిడిగా వేయించేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలండి. మనకి గ్రేవీ కర్రీస్ లో పేస్ట్ కూడా కొంచెం థిక్నింగ్ కి బాగుంటుంది. ఓకే. ఎండు కొబ్బరే బాగుంటుందా, పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు? లేదండి, వెండి కొబ్బరి అయితేనే కొంచెం బాగుంటుంది. అవును, ఇలాంటి మసాలా కర్రీస్ లోకి ఎండు కొబ్బరి టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఏంటి? టమాటో ప్యూరీ. టమాటో ప్యూరీ. సో ఉడికించేసి చేసారా ఇలాగా? లేదు, మిక్సీలో డైరెక్ట్ వేసేసి. ఓకే. దీంట్లో ఉడుకుతుంది కదా అండి, కలిపేసి. ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట మీరు? నేనే ఓన్గా చేస్తాను. మీరే ఓన్గా చేసేసారా? ఎలా వచ్చింది ఐడియా? అన్ని కలిపేసి చేసేసారా? కొంచెం స్పెషల్ ఉండాలి కదా, దాని గురించి. వంటలు బాగా చేస్తుంటారా? మామూలుగా చేస్తాను. మామూలుగా ఏం చేస్తుంటారు మీరు మామూలుగా? జాబ్ చేస్తాను. జాబ్. మరి టైం ఉంటుందా? చేస్తాను, ఈవినింగ్ టైంలో చేస్తాను. ఈవినింగ్ టైంలో మమ్మీకి హెల్ప్ చేస్తుంటారా? చేస్తుంటానండి. మ్యారీడా అన్మ్యారీడా? అన్మ్యారీడా? అందుకని బాగా ఇప్పటి నుంచి వంటలు బాగా నేర్చుకుంటున్నారా? అవునా? ఓకే. తర్వాత కొంచెం పెరుగు. పెరుగు. మొత్తానికి అన్ని టేస్ట్లు ఇస్తున్నారు ఇందులో. కొంచెం కమ్మగా, కొంచెం పుల్లగా, కాంపిటీషన్ కదండి, కొంచెం కారంగా, పచ్చిమిర్చి పేస్ట్ బాగా వేసారు కదా. బ్రదర్ సిస్టర్స్ ఉన్నారా మీకు? ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. మ్యారీడా అన్మ్యారీడా? మ్యారేజ్ అయిపోయింది. ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. నెక్స్ట్ మీరే అనమాట. అవునండి. ఓకే. మీ ఫాదర్ ఏం చేస్తుంటారండి? శారీనికేతన్లో చేస్తారు. అవునా? ఓకే. ఏం పేరు? రాములు. రాములు గారు. అమ్మ పేరు? విజయ. విజయ గారు. ఓకే. మంచి ఉడుకుతున్న స్మెల్ బాగా వస్తుంది. తర్వాత కొంచెం మనకు కావాలి అనుకుంటే ఈ కారం కూడా వేసుకోవచ్చు. ఆ కారం కూడానా మళ్ళీ? వేయండి. అంటే నాకు తెలియదు ఇప్పుడు మీరు వేసిన క్వాంటిటీ దానికి సరిపోతుందో లేదో, నేను మామూలుగా అంటున్నా అంతే. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ వేసిన తర్వాత పచ్చిమిర్చి కారం తగ్గిపోయి రాజుగారు ఇంకొంచెం కారం ఉండుంటే బాగుండేది అన్నారు అనుకోండి, అప్పుడు మీరు నాకు ఒక లుక్ ఇస్తారు ఇలాగా. అది లేకుండా మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఓకేనా?
కొంచెం గరం మసాలా. గరం మసాలా. ఓకే, సో ఆల్రెడీ మసాలా దినుసులు యాడ్ చేసాం కదా, ఇంకొంచెం పౌడర్ కూడా వేసుకుంటే బాగుంటుందా? అవునండి. రోటీస్కి అయితే బాగుంటుంది. అవును, ఎందుకంటే మంచి గ్రేవీగా ఉంది కదా, అంటే రోటీస్ కి బాగుంటుంది, కాకపోతే కొంచెం స్పైసీగా అలా చేస్తున్నారు కాబట్టి మనకి బిర్యానీ బిర్యానీకి కూడా యూజ్ చేసుకోవచ్చు, రోటీస్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఎవరిష్టం వాడు. సాల్ట్. ఓకే, ఓకే. ఈ పూల్ మఖని వేయించారు ముందు? కొంచెం ఆయిల్లో కొంచెం వేయించాను, కొంచెం కలర్ వచ్చేంత వరకు. ఓకే ఓకే. సో ఇది ముందు వేయించుకుంటే కొంచెం ఆ పచ్చదనం లేకుండా బాగుంటుంది కదా. ఈ పూల్ మఖని యాడ్ చేసిన తర్వాత వెంటనే దించేసుకోవచ్చా, లేకపోతే కొద్దిసేపు ఉంచండి. అంటే వాటర్ ఏమైనా యాడ్ చేసుకోవాలి దీంట్లో? కొంచెం వాటర్. ఓకే, అక్కడ జగ్లో ఉన్నాయి చూడండి వాటర్ కావాలంటే. సో వాటర్ లో మగ్గితే ఈ పూల్ మఖనీకి ఆ టేస్ట్ అంతా పడుతుంది కదా, ఎందుకంటే అది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేస్తే కొంచెం మెత్తబడి మనకి ఫ్లేవర్స్ అన్ని బాగా పీల్చుకుంటుంది. ఓకే, కొంచెం కొత్తిమీర వేద్దామండి. మంచి వాసన వస్తుంది. ఓకేనా, రెడీ. ఆఫ్ చేసేయచ్చా? జాగ్రత్తగా వేసుకోండి, ముందు నుంచి జాగ్రత్త. రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయినట్టు. ఇచ్చేసేయండి. మళ్ళీ కొత్తిమీర కొంచెం వేయండి. జీడిపప్పును. ఓకే, పచ్చి జీడిపప్పు గార్నిష్ కోసం. గార్నిష్ కోసం. ఓకేనా? ఓకేనా, రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. ఓకే ఓకే, చూసారు కదండి వేడివేడిగా పూల్ మఖని గ్రేవీ కర్రీ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పూల్ మఖని గ్రేవీ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా పూల్ మఖనీని నూనెలో వేయించి పక్కనుంచాలి. ఎండు కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు విడివిడిగా వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న ఎండు కొబ్బరి పేస్ట్, టొమాటో ప్యూరీ వేసి ఉడకనివ్వాలి. తర్వాత పెరుగు, కారం, గరం మసాలా, ఉప్పు, వేయించిన పూల్ మఖని వేసి తగినన్ని నీళ్లు పోసి కొత్తిమీర వేసి దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. ఆపై జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పూల్ మఖని గ్రేవీ కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. చేతులు కాళ్ళు దురదగా అనిపిస్తున్నట్లయితే స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా పసుపు, వేపాకులు వేసి చేసినట్లయితే ఇవి మంచి యాంటీబయాటిక్స్గా పనిచేసి దురదలు, ఇన్ఫెక్షన్స్ లాంటివి లేకుండా చేస్తాయి. పూల్ మఖని గ్రేవీ కర్రీ తయారీ విధానం చూసారు కదా. ఓకే, మాధవి గారు మీరు రెడీ అండి? రెడీ. మీరేం చేస్తారు వంట? క్రిస్పీ కార్న్ బూందీ. క్రిస్పీ కార్న్ బూందీ అవును. స్నాక్ ఐటమ్. అవును. ఓకే,
ఓకే, మరి క్రిస్పీ కార్న్ బూందీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్రిస్పీ కార్న్ బూందీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ 1 కప్పు, మైదా 2 టేబుల్ స్పూన్లు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, బియ్యపిండి 4 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, స్టార్ట్ చేద్దామా మాధవి గారు? ఫస్ట్ డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకుందాం. ఓకే ఓకే, డీప్ ఫ్రై కి ఆయిల్ హీట్ అవుతోంది. అవును. నెక్స్ట్ ఏంటి? బియ్యం పిండి అండి. ఆ బియ్యం పిండి అది. అవునండి. ఓకే, ఇందులో కొంచెం ఇదేంటి పుట్నాల పప్పు యాడ్ చేసి మిక్స్ చేసింది. ఎందుకలా? అంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో పుట్నాలు వేసి గ్రైండ్ చేశారా మీరు? అవునండి. అంటే అది కంపల్సరీగా వేసుకోవాలి పుట్నాలు? అలానే ఏం లేదు, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. జస్ట్ కొద్దిగా కొద్దిగా. నెక్స్ట్ మైదా అండి. ఓకే, శనగపిండి అండి. కార్న్ ఫ్లోర్. కార్న్ ఫ్లోర్. 4 రకాల పిండిలు ఎందుకు కలుపుతున్నారు మీరు? అంటే కొంచెం టేస్టీగా ఉంటుంది అనేసి. అది అన్ని టేస్ట్లు కలిసిపోవు కదా, తెలుస్తాయా మనకి? తెలుస్తాయండి. ఓకే ఓకే, అంటే ఏవైనా 2 లేదంటే కొంచెం అలా వేసుకుంటారు కదా మీరు. మళ్ళీ మైదా అంటే మామూలుగా బూందీకి అయితే బేసన్ శనగపిండి తీసుకుంటారు కదా, అవును. ఇవన్నీ వేస్తే ఏంటంటే కొంచెం క్రిస్పీగా కరకరలాడుతుంటాయి. ఓకే, దీంట్లో ధనియాల పొడి అండి. ఓకే, పసుపు. ఇది మీరే ట్రై చేశారా ఇలాగా? మా ఫ్రెండ్ చెప్పిందండి. ఓ, వంట సోడా. వంట సోడా అంటే మామూలుగా బజ్జీలు లాంటి వాటిలో అయితే కొంచెం అవి పొంగుతాయని వేస్తారు, దీంట్లో ఎందుకు? అంటే ఇది అన్ని పిండ్లు కలిపాం కదా, కొద్దిగా రావడం మనకి బాగా అరుగుతుందనా? ఓకే, నెక్స్ట్ ఏంటి? అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే, సాల్ట్. కారం అండి. కారం. కొంచెం ఇందులో వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. అంటే ఎలా కలుపుకోవాలి? బజ్జీల పిండిలానా లేకపోతే పకోడీ పిండిలానా? అంటే కొంచెం మీడియంగా. పకోడీ అంటే మళ్ళీ దానికి పట్టుకోదు కదా కార్న్స్ కి, కొంచెం మీడియంగా కలుపు. ఓకే, మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా. నేను పోస్తూ ఉంటాను, మీరు చూసి కలుపుకోవాలి. అయితే బాగా క్రిస్పీగా ఉంటాయండి ఇవి. అవునండి. ఇదివరకు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేశారా ఈ బూందీ? చేశానండి. బాగా వచ్చిందా? మామూలుగా కార్న్స్ కాకుండా ఇలా వేస్తే ఏంటంటే కొంచెం టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. మామూలుగా కార్న్స్ కాకుండా అంటే పచ్చిగా అంటే కొందరు తినరు కదా, అలా ఉట్టివి తినేదానికంటే ఇలా చేస్తే స్నాక్ ఐటమ్ లాగా బాగుంటుంది. అవునవును, మనం కార్న్ తో చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటాం కదా, సో ఇది ఇంకొక వెరైటీ అన్నమాట. అండ్ అవి అలా పలుకులు పలుకులుగా ఉంటాయి కాబట్టి మీరు దీనికి బూందీ అని పేరు పెట్టారా? ఓకే, సరిపోతుందా అలాగా? సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇది కొంచెం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. దీంట్లోనే కార్న్స్ వేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు అవి ఏమి పచ్చి స్వీట్ కార్న్? పచ్చి ఏం ఉడికించలేదు? ఏం లేదు. ఇప్పుడు మనం ఆయిల్ లోనే డీప్ ఫ్రై అయిపోతుంది కదా, ఉడికిపోతాయి అందులో. ఓకే, ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు అవి ఒక్కొక్కటే వేసుకోవాలా? లేదండి, ఇట్లా విడివిడిగా అనుకుంటా వేసేయాలి. అంతేనా? ఓకే, మరి అప్పుడు క్రిస్పీ కార్న్ పకోడీ అనొచ్చుగా మీరు? కాదా? ఇది బూందీలాగా ఉంటుంది కదా తింది. అంటే బూందీ అంటే మనకి ఒక్కొక్కటి అలా సపరేట్ గా ఉంటుంది. ఇసిరేస్తున్నారండి బాబోయ్, జాగ్రత్తగా వేయండి. ఈ కార్న్ ఏం పేలదు కదా? అంటే అప్పుడప్పుడు అప్పుడప్పుడు పేలుతుందా? ఏదో కబురు ఎలాగో చల్లగా చెప్పినట్టు. చక్కగా అంటే కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటివి చేసినప్పుడు కొంచెం కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే కార్న్ కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు పేలే ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం సిమ్ పైన పెట్టండి. నేను చాలా సిమ్లో పెట్టా. మీరు జాగ్రత్త, దాంట్లో చెయ్యి మొత్తం పెట్టేయకండి.
సో స్నాక్ ఐటమ్స్ ఎక్కువ ట్రై చేస్తుంటారా ఏంటి మాధవి గారు మీరు? అవునండి. అవునా? పిల్లలు ఉన్నారా మీకు? ఇద్దరు బాబులు. ఇద్దరు బాబులా? అవునండి. ఏం చదువుతున్నారు? పెద్ద బాబు 4th, చిన్న బాబు 2nd. ఓకే, పేర్లేంటి? పెద్ద బాబు పేరు కే శశాంక్. శశాంక్. చిన్న ఆయన పేరు కౌశిక్. కౌశిక్. సో పిల్లలకి ఇలాంటివి అంటే బాగా నచ్చుతాయి కాబట్టి ఇలా చేస్తూ ఉంటారా? మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? మీ వారు? బిజినెస్ అండి. ఏం పేరు? భాస్కర్. భాస్కర్ గారు. సో వంటలు కాకుండా ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు మీరు? నేను స్టిచ్చింగ్ చేస్తానండి. స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారు. ఫ్యాషన్ డిజైనింగ్. అవునా? ఓ, అందరికి చేస్తూ ఉంటారా? ఫ్రెండ్స్ కి అలాగా? చేస్తుంటా. ఓకే ఓకే ఓకే. స్టిచ్చింగ్ కాకుండా ఇంకేమైనా హాబీస్ ఉన్నాయా? నాకు సింగింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఇంట్రెస్ట్ నేర్చుకున్నారా మరి? ఏం లేదు, జస్ట్ అలా పాడుతుంటాను. డిజైనింగ్ చేస్తూ అలా అలా పాడుకుంటూ ఉంటారా? అవునండి. ఓకే, మరి మా కోసం కూడా ఒక మంచి పాట పాడతారా? పాడతాను. నాకు ఆ గరిటి ఇవ్వండి, నేను చక్కగా మీ బూందీని తిప్పుతూ ఉంటాను, మీరు పాడండి. ఓకే, మరి ఏం పాడతారు? సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్లు సాంగ్. అవునా? ఓకే, పాడండి. వేకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింత పంటయ్యింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింత పంటయ్యింది. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీర కట్టింది. చీరలో చందమామ ఎవ్వరమ్మ, ఆ గుమ్మ సీతమ్మ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగా బూసింది. కొమ్మ కదలకొండ కొయ్యండి పూలు, కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి. అంతేనా? ఓకే, బాగుంది, వెరీ నైస్. సో చక్కగా ఇలా పాటలు పాడుకుంటూ ఇలా వంటలు చేస్తూ టైం పాస్ చేస్తూ ఉంటారన్నమాట. అవునండి. దీని పరిస్థితి ఏంటి? కొంచెం అది కొంచెం వేగాలి. కొంచెం వేగాలి. అది ఆయిల్లో ఎంత వేగితే అంత కొంచెం లోపల కార్న్స్ ఉడికిపోతాయి మంచి. అంటే యాక్చువల్గా మనకి కార్న్ అంత ఉడకపోయినా అంటే బాగానే ఉంటుంది. అంటే మనం వేసిన కారం అవన్నీ దానికి బాగా టేస్ట్ తెలుస్తుంది అనమాట. కొంచెం ఆయిల్లో మగ్గితే టేస్ట్ బాగా తెలుస్తుంది కార్న్స్. ఓకే ఓకే. మనం మామూలుగా హాల్స్లలో షాపింగ్ మాల్స్లలో కార్న్స్ చేస్తారు కదా, ఇప్పుడు దానికి కారం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇది ఇప్పుడు కొంచెం మగ్గితే. ఓకే ఓకే. ఓకేనా మాధవి గారు? ఓకే అండి, తీసేది. బాగుంది, అంటే ఆ సౌండ్ వస్తున్నాయి చక్కగా గలగల క్రిస్పీగా అయినట్టు. చూద్దాం మరి టేస్ట్ ఎలా ఉందో. బూందీ పకోడీ మిక్స్ లో ఉంది నాకైతే. అంటే కొంచెం మనము ఒక్కొక్కటి అలా వేసుకుంటే ఇంకా చాలా టైం పడుతుంది, అంతసేపు పిల్లలు వెయిట్ చేయలేరు. అవును, కాబట్టి ఇట్లా వేసేసుకోవచ్చు. అంటే మీరు బూందీ అన్నారు కదా, నేను అనుకున్నా అలా ఒక్కొక్కటి అలా బాగా తెలుస్తుందేమోనని. అంటే మనం వేసేటప్పుడే విడివిడిగా వేసేస్తే బాగుంటుంది. ఓకేనా? దీంట్లో కొద్దిగా చాట్ మసాలా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్కి. ఓకే ఓకే. సో ఫైనల్ గా కొంచెం చాట్ మసాలా. వేడి వేడి క్రిస్పీ కార్న్ బూందీ రెడీ అండి. ఓకే ఓకే, మరి వేడివేడిగా క్రిస్పీ కార్న్ బూందీ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ బూందీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్రిస్పీ కార్న్ బూందీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో బియ్య పిండి, మైదా, శనగపిండి, కార్న్ ఫ్లోర్, ధనియాల పొడి, పసుపు, వంట సోడా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. దీనిలో స్వీట్ కార్న్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో బూందీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై చాట్ మసాలా జల్లి సర్వ్ చేసుకుంటే క్రిస్పీ కార్న్ బూందీ రెడీ. క్రిస్పీ కార్న్ బూందీ తయారీ విధానం కూడా చూసారు కదా. మరి ఇప్పుడు టేస్ట్ చూసి ఏ ఐటమ్ ఎలా ఉందో ఎవరు విన్నరో చెప్పేస్తారు రాజు గారు. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే అండి. సో ఫస్ట్ ఏంటి, పూల్ మక్కని గ్రేవీ కర్రీయా? పూల్ మక్కని చూసాను. ఓకే. మాధవి గారు తీసుకోండి. ఓకే, లావణ్య. ఓకే, సో ఇప్పుడు బూందీ టేస్ట్ చూద్దాం.
సో బాగుందండి, మీరు అన్నట్టుగా క్రిస్పీగా ఉంది. అండ్ సోడా అవన్నీ యాడ్ చేయడం మూలన కొంచెం అగుల్లగా అలా ఉంది కదా రాజు గారు. అవునండి. ఓకే, సో రెండు కూడా బాగున్నాయండి. మరి చూద్దాం ఫైనల్గా ఈరోజు విన్నర్ ఎవరో. సో ఎవరు రాజు గారు ఇవాళ విన్నర్? ఒక చిన్న ఫాల్టే, పూల్ మగ్గ దాంట్లో కొంచెం సాల్ట్ బాగా ఎక్కువైంది. ఎందుకు లావణ్య, మనం నువ్వు ఉప్పు వేసేటప్పుడు నేను చూసానా చూడలేదా? లేకపోతే నేను చూసా, కానీ కారం దగ్గర అలాగే అన్నాను కదా, మళ్ళీ ఉప్పు దగ్గర అంటే నువ్వు వేస్తావా ఆపేస్తావా అని ఏం అనలేదు నేను. అంత టేస్ట్ గా ఉంది. సో ఉప్పు ఎక్కువైంది. అవును, చాలా తెలుసు, చాలా ఎక్కువ తెలుస్తుంది. సో ఈరోజు మాధవి గారు విన్నరా? ఓకే, కంగ్రాచులేషన్స్. రండి మాధవి గారు. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. బాగుంది బూందీ. మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. చూద్దాం ఎలా ఉందో చీర. ఓకే, నచ్చిందా సారీ మీకు? బాగుంది. బాగుందా? ఓకే, లావణ్య మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. యూ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ. చక్కగా మంచి టేస్టీ వెరైటీస్ చేశారు ఈరోజు. థ్యాంక్ యూ. ఓకే, మరి చూసారు కదండి ఇవాళ ఊరించే వంటల్ని. మరి మీరు కూడా ఇక్కడికి వచ్చి మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. మీగడ ఎక్కువ కాలం ఫ్రిడ్జ్లో ఫ్రెష్గా ఉండాలంటే మీగడలో కొద్దిగా పంచదార కలిపి నిల్వ ఉంచితే ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటుంది. ఈ రోజు గుడ్ ఫుడ్ లో మనం చూసిన పన్నీర్ శాండ్విచ్ మినహా మిగతా వంటలోని పోషక విలువలు ఏంటో చూద్దాం. ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన గోడు చిక్కుడు కొబ్బరి ఇగురు. గోడు చిక్కుడు అసలు చాలా మంచి వెజిటబుల్. ఇప్పుడు మనకు నార్త్ ఇండియాలో వెళ్ళామనుకోండి, కొన్ని ఊర్లలో మన గోడు చిక్కుడు లాంటివి కూడా దొరకవు. అంటే అంత ఈజీగా కూడా మనకు అవైలబుల్గా ఉండవు. అంతెందుకు సౌత్ ఇండియాలో కూడా కొన్ని ప్రాంతాల్లో అది అంతగా పైరు చేయరు. ఎక్కువగా మనకు మన స్టేట్లోనే అది దొరుకుతూ ఉంటుంది. సో దాని అర్థం ఏంటంటే సాధ్యమైనంత వరకు మన స్టేట్లో మనం ఉన్నప్పుడు మనకు దొరికే ఐటమ్స్తో మనం వంట చేసుకోవడం అన్నది పోషక విలువలు ఫస్ట్ పాయింట్. అంటే మనకు కావాల్సిన పోషక విలువలు వచ్చేస్తూ ఉంటాయి. సో ఈట్ లోకలీ, అంటే లోకల్గా పైరయ్యే ఐటమ్స్ నుంచి మనం తింటే చాలా మటుకు బాగుంటుంది. సో గోడు చిక్కుడు కొబ్బరి ఇగురు కూడా మన నేటివ్ ఫుడ్ అండి. ఇప్పుడు మనం ఈ ఎక్కడ ఏం తినాలి దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఊరించే వంటలు కూడా మనకు ఒక ఎగ్జాంపుల్ ఉంది. క్రిస్పీ కార్న్ బూందీ కానివ్వండి, అలాగే ఫుల్ మక్కని గ్రేవీ కర్రీ. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాము అంటే మన ప్రదేశంలో ఏం దొరుకుతుందో అవి వాడుకోవాలి అనే దాని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం అనమాట. సో ఈ జియోగ్రాఫిక్ లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కానీ ఒకటి బెనిఫిషియల్ అనుకోండి బాడీకి, అప్పుడప్పుడు దాన్ని ట్రై చేసుకోవడంలో తప్పులేదు. సింపుల్గా చెప్పాలంటే సౌత్ ఇండియా ఉన్నప్పుడు ఇడ్లీ సాంబార్ తినాలి, నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు ఫుల్కా తినాలి. అలా మనం మార్చుకుంటూ మన వెజిటబుల్స్ ఎక్కడ దొరుకుతుందో ఎక్కువగా డీవియంట్ అవ్వకుండా, అంటే మరీ ఎక్కువగా డిఫరెంట్గా తినకుండా బాడీ ఉంచుకోవాలి. సో ఫూల్ మక్కని గ్రేవీ కర్రీలోని రెసిపీ కానివ్వండి, యాడ్ చేసిన విధానం కానివ్వండి, అన్నీ కూడా చాలా బాగున్నాయి. క్రిస్పీ కార్న్ బూందీ అంటారా, ఇంకా అది మీకు తెలిసిందే, ఆయిల్ ఎక్కువ ఉందండి. కానీ ఇలాంటివి ఇంట్లో చేసినప్పుడు మనకు అంటే తినాలన్నప్పుడు కూడా ఇంట్లో చేసుకోవాలి. మెయిన్ రీజన్ చెప్పనా, ఇప్పుడు మనము చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుంది ఫాస్ట్ ఫుడ్, ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఏంటి, జస్ట్ మనకు చాలా సింపుల్ కాస్ట్లో దొరికేస్తూ ఉంటుంది. వాటిల్లో ఏంటంటే ఫ్రెంచ్ ఫింగర్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా మార్కెట్లో దొరికే ఈ ప్యాకేజ్ ఫుడ్స్ కానివ్వండి, వాటిల్లో వాడే ఐటమ్సే వేరే టేస్ట్ ఉంటాయి. అవి అసలు అంటే అది వేటితో తయారు చేసిందని కూడా మనకు అర్థం కాకుండా ఒక రకంగా ఉంటుంది. అవి ఎందుకంటే ప్రిజర్వేటివ్స్, ఉప్పు ఎక్కువగా ఉంటాయి. అదే ఇలాంటివి మనం ఇంట్లో చేసామనుకోండి అది ఒక రకంగా టేస్ట్గా ఉంటుంది. సో దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు బయట దానికిను మనం ప్రిపేర్ చేసేదానికి ఎంత తేడా ఉంటుంది, వాళ్ళు వేరే ఏదో ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నారు అనేది మనం గుర్తించాలి. సో తినేటప్పుడు కూడా ఇలాంటివి రెగ్యులర్గా తినమని చెప్పట్లేదు, తినేటప్పుడు కూడా సాధ్యమైనంత వరకు మనం పిల్లలకి చేసి ఇచ్చినప్పుడు ఇంట్లో చేసిస్తే బాగుంటుంది. సో ఇవాళ బెస్ట్ రెసిపీ గోడు చిక్కుడు కొబ్బరి ఇగురు. కొబ్బరి కూడా జస్ట్ 200 గ్రామ్స్ గోడు చిక్కుడు తీసుకోండి, కొబ్బరి ఒక 15-20 గ్రాములు, ఎక్సలెంట్గా సూపర్గా ఉంటుంది. గోడు చిక్కుడు చాలా మంచి వెజిటబుల్. అదేవిధంగా ఇప్పుడు మనము ఈ రెండు చూసాం కదా, వీటిల్లో కూడా మన ఫుల్ మక్కని గ్రేవీ కర్రీ పర్వాలేదండి, అది కూడా మనం ట్రై చేసుకోవచ్చు. కానీ ఈ క్రిస్పీ కార్న్ బూందీ అన్నది ఎప్పుడైనా అవసరం వస్తేనే ట్రై చేయాలి.
మీరు ఊరించి ఆటలో పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ దాకా రాలేకపోతున్నారని ఏమి డిసప్పాయింట్ అవ్వకండి. మీరు ఏదైతే వంటని అందరికీ చేసి చూపించాలి అనుకుంటున్నారో దాన్ని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. అలా రాసి పంపించినందుకు ఒక మంచి బహుమతి కూడా ఉంటుంది. సో ఒక టేస్టీ అండ్ వెరైటీ రెసిపీని రాసి పంపించండి. రాజు గారు ఈ రోజు అన్ని కూడా చాలా సింపుల్ గా చూపించారు, రెసిపీస్ టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ అభిరుచులని వెరైటీలు. మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనలు కూడా మాకు తప్పకుండా రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా, ఖచ్చితంగా రాసి పంపించండి. మరి ఇది ఇవాల్టి మన MTR మసాలా అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుద్దాం. అంటుల్ దెన్, బాయ్. బాయ్.